మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ అయిందా? క్యూర్ అవ్వాలంటే మార్చాల్సింది మందులు కాదు, మీ ఆహారపు అలవాట్లు. తర్వాత అయినా కూడా జర్నీ ఒకేసారి స్టార్ట్ అయింది కదా. ఓకే, రవితేజని వదిలిపెట్టండి, మిగతా క్యారెక్టర్ మన తర్వాత వచ్చిన వాళ్ళు మన పైకి వెళ్ళిపోయినా ఇక్కడే మానవ సహజం కదా, మీరని కాదు, మామూలుగా మానవ సహజం. అంటే తర్వాత మనది ఇంకా బ్రేక్ రావట్లేదు, సరైన బ్రేక్ అన్నది ఫీలింగ్ ఎప్పుడు రాలేదా మీకు? లేదండి, యాక్చువల్గా నాకు ఎందుకంటే నేను హీరో అయిపోతే నేను ఇండస్ట్రీకి రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, పెద్ద స్టార్ అయిపోదాం ఆ ఆశలు లేవు ఫస్ట్ నుంచి. సో ఆ డిసప్పాయింట్మెంట్ నాకు అంతగా లేదు. ఒక 5% ఉంటుంది. ఇది రవితేజ పైకి వచ్చేసాడన్న బాధ కాదు, నేను కూడా వస్తే బాగుండనే ఫీలింగ్ తప్పించి, నేను కూడా బెటర్గా చేస్తా అన్న ఫీలింగ్ తప్పించి, రవితేజ వెళ్ళిపోయాడు కాబట్టి తను కంపేర్ చేసుకుని నేను కూడా అయిపోవాలన్న ఆ ట్రాక్లో ఎప్పుడు లేను నేను. ఎలా ఉంటుందండి మీ ఇద్దరి మధ్య రిలేషన్? అందుకే ఆ రిలేషన్ వల్ల నాకు ఆ ఫీలింగ్ లేదు. స్ట్రగ్లింగ్ డేస్ నుంచి మేము ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. సింధూర్ ఈవెన్ యాక్చువల్ నిన్నే పిల్లాడితాకి రవి యాక్టర్గా ఇంకా ట్రై చేయడం మానేసి నేను పనికిరాను అని అందరూ చాలామంది చెప్పారు. అతను పనికిరాడు, ఎందుకు నువ్వు వేరే లైన్లో ట్రై చేయాలంటే తను అసిస్టెంట్ డైరెక్టర్కి అయ్యి నిన్నే పిల్లాడితాకి అసిస్టెంట్ డైరెక్టర్. ఆ టైంలో తను కొంచెం ఇమిటేషన్ బాగా చేసేవాడు. యాక్చువల్గా అనిల్ కపూర్ వాక్ కానీ రెగ్యులర్గా మిమిక్రీ చేసేవాడు కాకుండా యాక్చువల్గా అతను చూసి యాక్టర్ని చూసి అలా బిహేవ్ చేయడం అన్నది తను బాగా చేసేవాడు. ఆ టైంలో నేను లంచ్ టైంలో చూసేవాడిని. ఒకరోజు నేను చేయమని చెప్పాను నాగార్జున తప్పు వాళ్ళ ముందు. తను అమ్మ వద్దు అంటే నేను పుష్ చేసేవాడిని, సరే చెయ్యి. తను నడుచుకుంటూ వస్తే అనిల్ కపూర్ బయట అలా వాక్ చేస్తాడు అనేది. ఓకే, తప్పు కింద పడిపోయింది చైర్లోంచి, నవ్వేసి అంత బాగా చేశాడు అన్నమాట. ఆ టైంలో అతను చూసి మన వంశీ గారు ఒక కన్ను ఉంటుంది అన్నమాట, చూస్తుంటాడు అందరిని. ఈయన యాక్టర్ చేయొచ్చన్న ఫీలింగ్ వచ్చి, సో కామెడీ ఫన్ గురించి ఒక క్యారెక్టర్ రాశాడు అన్నమాట. అది కానీ నిజంగా మరి అంటే ఆ టైంలో కృష్ణవంశీ గారు చేసింది నిజంగా గట్సీ. ఎవరు చేయరండి. అప్పుడు నిన్నే పిల్లాడితే బ్లాక్ బస్టర్ అయిపోయిన తర్వాత ఇంక వేరే రేంజ్లో చేద్దాం అనుకుంటారు. కానీ అంటే నాకు మాట ఇచ్చాడు వంశీ. అలా అంటే నిన్నే పిల్లాడితే షూటింగ్ జరుగుతున్నప్పుడు అన్నాడు, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, నువ్వు దేవుడిని కోరుకో. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే నేను నిన్ను హీరోగా పెట్టి సినిమా ఊరికండి నిజంగా చెప్తున్నాను, నిన్ను రుణం తీర్చుకోవాలన్నాడు. రుణం ఏంటి, నువ్వు గులాబీ ఇచ్చావు నాకు, నిన్నే పిల్లాడితే ఇచ్చావు. యాక్చువల్ నాకు తెలియకుండా చేసిన చిన్న పని అది. ఏది? కృష్ణవంశీ బాగా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో నేను కూడా స్ట్రగుల్ అవుతున్నా. నాకు ఇంటి దగ్గర డబ్బులు వచ్చాయి, మా ఫాదర్ పంపించారు. వంశీ తీసుకోవాలి ఇంట్లో డబ్బులు, కానీ ఇంట్లో వాళ్ళతో వచ్చాడు అంతే. తను బాగా చదువుకున్నాడు, ఎంఏ అది, బట్ ఒక డైరెక్టర్ అవ్వాలని దాంతో వచ్చాడు. డబ్బులు తీసుకున్న తను కలిసిన రోజున రెండోసారి మాటల్లో నైట్ 8:30 అయింది. నాకు అక్కడ పాండి బజార్లో ఒక చిన్న హోటల్లో మంత్లీ టికెట్ ఉండేది. ఆ టైంకి మాట్లాడుతూ సుప్రియ మెస్ అనేది మాట్లాడుతూ, వంశీరా సార్ భోజనం చేద్దాం, టైం అయింది నేను తినాలి, నా పక్కన ఉన్నాడు సార్ రా అని తీసుకెళ్ళా. భోజనం చేసి యాక్చువల్గా అది విధి ఏదో అంటారు చూడండి, ఆ టైంకి తనకు భోజనం చేసి 2 days అయిందండి కృష్ణవంశీ భోజనం చేసి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కుదరట్లేదు, ఇంక వెళ్ళిపోదాం ఇంటికని డిసైడ్ అయ్యాడు. ఆ విషయం నాకు తెలిసి అయ్యో భోజనం చేయలేదు నువ్వు నేను పెడతానన్న ఉద్దేశంలో కాదు, మామూలు జనరల్ క్యాజువల్గా అతను మనసులో ఉంచేసుకున్నాడు నాకు భోజనం పెట్టాడని. గ్రేట్. సో దాని గురించి నాతో అంత పెద్ద సినిమా తీసాడు అది. గ్రేట్. అంటే తర్వాత మీరు రెగ్యులర్గా అంటే ఓకే ఆ రోజంటే తినిపించారు, మరి తర్వాత ఎలా కంటిన్యూ అయ్యారైనా? వెంటనే శివ సినిమా ఆఫర్ వచ్చేసింది దానికి, శివనాగేశ్వరరావు గారు రమ్మని. సో వర్క్ దొరికిపోయింది వెంటనే, ఇమ్మీడియట్గా ఇంచుమించు అదే వీక్లో సంథింగ్. ఓకే ఓకే. ఇది ఎప్పుడు షేర్ చేసుకున్నారు మీతో? నేను 2 రోజుల నుంచి ఆకలితో ఉన్నాను అన్న. నాకు తెలియదు, తను ఎప్పుడో తర్వాత ఇంటర్వ్యూస్లోని తర్వాత ఎప్పుడో డైరెక్టర్ అయ్యాక అప్పుడు చెప్పడం మొదలెట్టాడు తను. అప్పుడేంటి మీ ఎక్స్ప్రెషన్ ఆయనతో? పర్టికులర్ ఏం లేదండి. నేను ఇప్పుడు ఏదో యాక్చువల్గా ఇప్పుడు టు బి ఫ్రాంక్ భోజనం పెడితే
మీకు భోజనం పెట్టాను, మీరు రిటర్న్ అవ్వాలంటే నాకు 5 స్టార్ హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెడతారు తప్పించి 3 కోట్లు పెట్టి సినిమా తీయరు. యూ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్. నాకు ఇంటికి పిలిచి భోజనం పెట్టారు, మా ఇంటికి కూడా పిలుస్తాను, లేకపోతే వీటికన్నా ఇంకా బాగా ట్రీట్ చేస్తాను, నేను పైకి వచ్చాను కదా అన్నదాని మీద నేను వాళ్ళు అలా తీర్చుకుంటారు కానీ ఇలా తీర్చుకోరు ఎవరు. మీరు కృష్ణవంశీ గారికి రుణం తీర్చుకునే పరిస్థితిలో ఉన్నారా? లేదండి, మీరే ఇప్పుడు కృష్ణవంశీ గారికి రుణం తీర్చుకునే పరిస్థితిలో ఉన్నారా? అది రుణం నేను తీర్చుకోలేను అది. ఎందుకంటే ఒక సినిమా ఇచ్చాడు ఇప్పుడు, ఓకే తన డైరెక్టర్ అయితే మంచి క్యారెక్టర్స్ తను గులాబీ ఇచ్చాడు, నాకు ఇప్పటికీ గులాబీ మంచి పేరు. నిన్నే పెళ్ళాడతా ఫ్యామిలీలో ఒక మెంబర్ కింద. బేదర్ సీన్ బాగా పాపులర్ నిన్నే పెళ్ళాడతాలో. గులాబీలో ఒక ఫ్రెండ్ వెన్నుపోటు పడవడం అనేది ఇప్పటికీ స్క్రిప్ట్లో చాలామంది బ్రహ్మాజీ వెన్నుపోటు పొడి చేయడానికి రెఫరెన్స్ చెప్పుకుంటుంటారు స్క్రిప్ట్లో. అలాగా బ్యాక్ స్టాప్ చేయాలన్నదే ఆ క్యారెక్టరైజేషన్ వెళ్ళింది. కరెక్ట్. తర్వాత సింధూరం అండి. సరే సింధూరం ఫ్లాప్ అయింది, నన్ను వదిలేలా. చంద్రలేఖ అనే సినిమాలో కామెడీగా ఇంట్రొడ్యూస్ చేద్దాం అని కామెడీగా చేయించాడు నాతో. సపోజ్ ఒక దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చి ఆ రుణం తీర్చుకునే అవకాశం దేవుడు ఇస్తే కృష్ణవంశీ గారి పట్ల మీరు ఏం చేస్తారు? దేవుడు ఇచ్చినా కూడా నేను రుణం తీర్చుకోవాలని అంత చేశాడు నాకు. సో ఐ డోంట్ వాంట్ గివ్ ఇట్ బ్యాక్ టు హిమ్. ఏదైనా సపోజ్ కొన్ని కోట్లు పెట్టి మంచి సినిమా మీరు ప్రొడ్యూసర్గా తను చేయగలడు కదండి, తను చేసుకునే పరిస్థితిలోనే ఉన్నాడు. ఓకే ఓకే. అని ఇప్పుడు తర్వాత మీ లాస్ట్ సినిమా ఏంటండి కృష్ణవంశీ గారితో? ఖడ్గం అండి. మరేంటి తర్వాత ఎందుకు దేంట్లో అంటే తను ఇప్పుడు ఏదో నాకు ప్రతి సినిమాలో బ్రహ్మాజీ ఇచ్చేయాలని ఏమో చూడ, క్యారెక్టర్ సూటబుల్ అయితే ఇస్తాడు యాక్చువల్గా. ఓకే ఓకే. బిగినింగ్లో నేను నాకు గురించి చేశాడు, ఏది ఈవెన్ గులాబీ కానీ నిన్నే పెళ్ళాడతా సింధూరం అనేది. ఆ తర్వాత నేను కూడా చేస్తున్నాను కాబట్టి అందులో సూటబుల్ ఈ క్యారెక్టర్ వీడికి అయితే బాగుంటుంది అనుకుంటే ఇస్తాడు. దీని నక్షత్రంలో ఏమైనా చేశారు? నక్షత్రం చేశాను యాక్చువల్గా ఒక రోజు నేను, బట్ ఒక క్యారెక్టర్కి జనతా గ్యారేజ్ సినిమా బిజీగా ఉండడం వల్ల నా షెడ్యూల్కి వాళ్ళు కుదరలా. సో చిన్న ఎపిసోడ్ చేసాను, అంతలోగా తీసేసి తనే వేరే వాళ్ళని పెట్టుకుంటాంటే ఇబ్బందిగా ఉందంటే ఓకే అని చెప్పారు. ఓకే ఓకే ఓకే. అండ్ మీరు బిగినింగ్ డేస్లో చాలా ఆల్మోస్ట్ బాగా స్ట్రగుల్ అయ్యారు, డోర్ టు డోర్ అంటే ఆఫీస్ టు ఆఫీస్ తిరిగిన సందర్భం అవును కదా, మీరు ప్రయత్నాలు చేశారు. అప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటన కానీ ఆ స్ట్రగుల్ డేస్ ఒకసారి ఏదన్నా మీకు గుర్తున్నా? యాక్చువల్గా అది మీరు స్ట్రగుల్ అంటున్నారండి, మేము స్ట్రగుల్ అనుకోను. నేను ఇలా యాక్చువల్గా ఏదైనా అది మనకి ఇష్టమైన పని ఒక డ్రీమ్ చేయాలంటే అది స్ట్రగుల్ ఎలా అవుద్ది? ఓకే ఓకే. ఆ సుఖమైన పని ఫోర్స్ చేసేసి నన్ను యాక్టర్ ఎవరో ఇంట్లో పంపిస్తే అప్పుడు ఇదేంటి నేను అని మన గోల్ అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ నాట్ ఎ స్ట్రగుల్. ఓకే. ఆ అందమైన ఎక్స్పీరియన్స్ని ఏదైనా ఇప్పుడు సపోజ్ మీరు అన్నారు కృష్ణవంశీ గారు ఆకలితో ఉన్నారని అది అదొక గుర్తుంచుకోపోయినాక ఏదైనా సరే ఇప్పుడు అది నేను స్ట్రగుల్గా ఎప్పుడు ఫీల్ అవ్వాలి. యాక్చువల్గా దాంట్లో మీరు గుర్తుండిపోయే సంఘటన ఒకటైనా ఉంటుందిగా, ఆ ఆఫీసులో చుట్టూ తిరిగినప్పుడు చిన్న ఏమంటే ఇప్పుడు అది న్యాచురల్ అవుద్దండి ప్రతి చోట. ఇప్పుడు ఒక 100 మంది ఆర్టిస్టులు వెళ్తుంటారు ఆఫీస్కి, అందరికీ జవాబు చెప్పాలి, అందరితో చేయాలి, ఎవడో ఒకడు ఇసుకుంటాడు కో డైరెక్టర్, ఎలా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కుదరదు డైరెక్టర్ మీట్ అవ్వడం, అలా అటువంటివి ఉన్నాయి చిన్నవి. బట్ ఆ టైంకి ఫీల్ అయ్యి తప్పించి ఇట్స్ ఎ ప్రాసెస్. ఇప్పుడు అప్పుడు బాధపడతాం, తర్వాత కరెక్టే కదా. ఇప్పుడు ఆఫీస్కి 100 మంది వస్తుంటారు, అందరికీ జవాబు చెప్పి అందరికీ ఇచ్చేయాలని. iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.